షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పాల్గొల్లు నారాయణ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు సంబంధించి యూకేజీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి సూదితో గుచ్చడంతో పాటు తీవ్రంగా కొట్టారంటూ కూడా తల్లిదండ్రులు అయితే పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం ఇది జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఆలస్యంగా చెప్పడంతో తల్లిదండ్రులందరూ కూడా పాఠశాలకు వచ్చి ఆందోళనకు దిగారు. దాదాపుగా చాలాసేపటి వరకు విద్యార్థులు తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు పాఠశాల యాజమాన్యం ఏమాత్రం సరిగా చెప్పకపోవడంతో తీవ్ర వాగ్వివాదం అయింది. అనంతరం తమ పిల్లలకు సంబంధించి ఎక్కడైతే గాయపరిచారో దానికి సంబంధించిన గాయాలను కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చూపిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి ఎవరైతే ఉన్నారో తాను చేతిరాత ఇద్దరు విద్యార్థులు యూకేజీ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల చేతిరాత బాగోలేదని ఈ విధంగా చేశారంటూ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. దాదాపు లక్షల్లో ఫీజు కట్టి తమ పిల్లలను చిత్రహింసలు ఏ విధంగా పెడతారంటూ కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి కారణమైన వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మిని సస్పెండ్ చేయడంతో వివాదం కాస్త సర్దుమణిగిందనే చెప్పాలి. దాదాపుగా పొంతం లేని సమాధానాలు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పడంతో తీవ్ర వాగ్వివాదం అయితే అక్కడ చోటు చేసుకుంది. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులు వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో రామలక్ష్మి తమ పిల్లలను తీవ్రంగా గాయపరిచిన రామలక్ష్మిని సస్పెండ్ చేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడంతో వెంటనే వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న రామలక్ష్మిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. దాదాపుగా చాలా సేపటి వరకు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరికి వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మిని సస్పెండ్ చేయడంతో వివాదం కాస్త సర్దుమణిగింది. తమ పిల్లలకు చేతిరాత బాగోకపోతే దగ్గరుండి చెప్పాలి కానీ ఈ విధంగా సూదులతో ఏ విధంగా గుచ్చుతారంటూ తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజు కట్టి తమ పిల్లల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడతారా అంటూ కూడా పాఠశాల యాజమాన్యంపై మండిపడిన పరిస్థితి కూడా పాలకొల్లు నారాయణ స్కూల్లో చోటు చేసుకుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నా పేరు శ్యామ్ని, మా హస్బెండ్ పేరు సాయిరామ్. మేము నారాయణ స్కూల్లో బాబుని చదివిస్తున్నాము. బాబు ఎల్కేజీ కూడా ఇక్కడ చదవడానికి. ఎల్కేజీలో ఎప్పుడు ఏ కంప్లైంట్ రాలేదు. మా బాబుకి చెప్తున్నానండి, మా బాబుకి ఫింగర్ గ్రిప్ లేదు, సో రాయలేడు. ఎప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయలేం, మా బాబుకు రావట్లేదని కానీ ఎప్పుడు కూడా చేయలేం. మేడమ్స్ కూడా చాలా సార్లు మమ్మల్ని ఏమన్నారంటే గ్రిప్ రావట్లేదండి, ట్రై చేయండి. గ్రిప్ రాకపోయినా పర్వాలేదు మేడం, చిన్న వయసు వాడిది, పర్వాలేదు, వాడు అన్నం తిన్నా కావాలి మాకు, మీరు కొట్టద్దు మమ్మల్ని మా బాబుని అని చెప్పారు. అదంతా అయిపోయింది సార్. నేను మాంటిసరీస్లో వేద్దాం అనుకున్నాను సార్. వీళ్ళు క్లాస్ టీచర్ చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు. సో ఈ ఇయర్ కూడా క్లాస్ టీచర్ ఈవిడే అన్నారని చెప్పేసి జాయిన్ చేశాను సార్. బుధవారం స్పోర్ట్స్ డే సార్ వీళ్ళకి. అయితే ఇంటికి వచ్చేప్పటికి పట్టుకుంటే తల నొప్పి అని చెప్పి ఏడ్చాడు ఫస్ట్. తర్వాత తల చూస్తే గొప్ప వచ్చింది. తర్వాత నా చెయ్యి కాల్చారమ్మా అన్నాడు. అంటే మేము ఏమనుకున్నామంటే పిల్లలు ఆడుకుంటూ బొమ్మని అద్దములతో గీసుకున్నారేమో అని చెప్పి నేను కాల్ చేసి అడిగాను. కళ్యాణి మేడం ఏమన్నారంటే తెలియదు మాకు అన్నారు. అది తెలియదు మేడం, నేను కనుక్కుని చెప్తాను అన్నారు. అన్న ఒక 10 minutes వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి మేడం కాల్ చేశారు నాకు. కాల్ చేసి ఆవిడ ఏం చెప్పిందంటే, ఇలాగా స్కూల్లో యాక్టివిటీ జరిగిందంటే బెలూన్ యాక్టివిటీ చేయించాము, ఆ క్యాండిల్ వాడి మీద పడి వాడికి కాలిందండి. మరి ఇంజక్షన్ మార్క్ ఏంటండి అని అడిగారు. ఇంజక్షన్ మార్క్ ఏంటంటే ఒక పిల్లవాడు వాళ్ళ మమ్మీ నర్స్ అంట, వాళ్ళు ఇంజక్షన్ తీసుకొచ్చారు, అది బ్యాగ్ లో ఉంది అంతే మేడం, ఏమీ లేదు మేడం. ఆ డాక్టర్స్ ఈ రోజున కిట్ తీసుకొచ్చారు, దాంతో ఇంజక్షన్ చేయించాం. డాక్టర్స్ జరిగి చాలా రోజులు అయిందండి. యాక్టివిటీ అన్నారు. యాక్టివిటీ అనేది అసలు జరగలేదండి బుధవారం. మేము సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసాము. ఆ రోజు అందులో సీసీటీవీ ఫుటేజ్ లో యాక్టివిటీ అనేది జరగలేదు. మేము వచ్చి శుక్రవారం గొడవ పెట్టుకున్న తర్వాత శుక్రవారం ఈ బెలూన్ యాక్టివిటీ చేయించారు భయపడి. ఆ బెలూన్ యాక్టివిటీ కూడా శుక్రవారం ఫుటేజ్ చూస్తే అందులో ఉందండి, బాబు స్కూల్కి రాలే ఆ రోజున. సో పిల్లలందరినీ కూడా ఎస్ఎఫ్ఐఆర్లు వచ్చి అడిగారు, ఏంటి నిజమేనా, మీకు నిజంగా కాలుస్తున్నారా అంటే పిల్లలు 2 సెక్షన్ పిల్లలు కూడా కాలుస్తున్నారు, నిజంగా జరిగింది అని చెప్తున్నాడు. బాబు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటున్నాడండి. ఏంటి ఇప్పుడు పిల్లల్ని ఇంతలా కాలుస్తారండి, మనల్ని కొడతారు, కానీ ఇంత దారుణమా? ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.